ఇప్పుడు మనం గోంగూర ఎర్ర గోంగూర తీసుకుందాం. తెల్ల గోంగూర కొద్దిగా కొంచెం చేదు వస్తుంది, చేదు వస్తుంది. కాడ ఎర్రగా ఉంది, చూసారు కదా, ఎర్రగా ఉన్న కాడ ఎర్ర గోంగూర బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. ఇది ఒక 4 కట్టలు తీసుకుందాం. అదేను పండు మిరపకాయతోటి పచ్చడి చేసుకుందాం. 4 కట్టలు తీసుకున్నాం కదా. ఒక 150 గ్రాముల పండు మిర్చి. సీజన్ అంటే చలికాలంలో వస్తుంది, ఇప్పుడు సంక్రాంతి తర్వాత బాగా దొరుకుతుంది. పండు మిర్చి ఒక 150 గ్రాముల పండు మిర్చి, ఒక 1/2 కిలో పల్లి నూనె దీంట్లో ఒక రవ్వ ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే అది ఇంకో రకంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే నేను ముందర ప్రాసెస్లో చెప్తాను. 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల ఇంగువ, ఉప్పు. ఇది మనకి కారము, పులుపు, చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఉప్పు గుంజేస్తుందండి. దగ్గర ఒక 50 గ్రాముల ఉప్పు పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని ఎర్రగా దూరగా వేయించి పొడి చేసుకోండి. ఇది మెంతి పొడి అండి. దూరగా వేయించుకొని పొడి చేసుకోండి, నల్లగా మార్చకండి. దూరగా వేయించేసి పొడి చేసుకుందాం. చింతపండు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కావాలి. పైన పీచు లేకుండా తీసేసుకోండి. పైన నార ఉంటుంది కదా, నార పీచుని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. పోపుకి ఆవాలు, బస్ ఇది మనకి కావాల్సిన పదార్థాలు. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసుకున్నటువంటి నిల్వ పచ్చడిది. చాలా ఈజీగా అవుతుంది, ఈజీ స్టెప్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే గోంగూరని ఒక్కొక్క ఆకుని తొడిమి లేకుండా జాగ్రత్తగా తీసేసి కడిగి ఎండపొడి లేకుండా కనుక ఎండ ఉన్న వైపు నీడలో పెట్టండి. అంటే గోడ కట్టువైపు ఉంటే కనుక ఇటువైపు పెట్టుకోండి. ఆ వేడికి ఆరిపోతుంది. తడి లేకుండా చూసుకోండి. తడి అంటితే కనుక నిల్వ ఉండదు. తడి లేకుండా చూసుకోండి. అలాగే పండు మిరపకాయ కూడా మంచి కడిగేసి తుడిచేసేయండి. తడి లేకుండా చూసుకోండి. దీన్ని కట్ చేసి పెట్టుకుందాం. రైట్. ఇది మీకు మ్యాక్సిమం 15-20 నిమిషాలు తయారైపోతుంది పచ్చడి. ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏడాది ఉంటుంది. దీని ప్రాసెస్ అది మనం స్టార్ట్ చేద్దాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసినండి. నేను ఆల్రెడీ ఇది తీసి గోంగూరను తీసి ఆరబెట్టుకున్నాను. ఇవి కూడా ఆరిపోయాయి. ప్రాసెస్ అది ఇమీడియట్గా మొదలు పెడతాను. ఇప్పుడు ఏం చేస్తాం, పండు మిరపకాయల్ని విధంగా కట్ చేసేసుకుందాం. కట్ చేసి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ ఎంత చేయాలి, కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసేయాలి. మొత్తం మెత్తగా చేసుకోవద్దు, పేస్ట్లాగా చేయకుండా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నేను చూపెడతాయి. నూనె వేసాము, నూనె కాగింది. చింతపండు వేసేసాం. చింతపండు వేసి పైనుంచి గోంగూర వేసి గోంగూర అయ్యేంత మటుకు వేయించుకుందాం. నేను చూపెడతాను ఎంత మటుకు వేయించాలి అన్నది. అయితే నూనె కొద్దిగా మనం 1/2 కిలో అని చెప్పేది ఒక 2 చెంచాలు ఎక్కువనే వేసుకుందామండి. ఏం చేద్దాం నేను చెప్తాను ఇప్పుడే. మనకి గోంగూర పూర్తిగా మగ్గింది. ఇప్పుడు ఏం చేద్దాం, స్టవ్ ఆరిపేసుకొని చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారనిద్దాము. ఇది చల్లారిన లోపల పండు మిరపకాయలున్నాయి కదా, పండు మిరపకాయల్లో పసుపు, ఉప్పు, మెంతి పొడి వేసేసి ఇంగువ వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఇది మనం గ్రైండ్ చేసుకుందాము. పండు మిరపకాయలని ఉప్పు, ఇంగువ, మన మెంతి పొడి వేసి పసుపు వేసి బరకగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఈ రెండింటిని కలిపి ఇంకొద్దిగా బరకగా ఇంకొద్దిగా గ్రైండ్ చేద్దాం. మొత్తం మెత్తగా వద్దు. ఇమీడియట్గా తినాలి అంటే కనుక మెత్తగా చేసుకుందాం. నిల్వ ఉంచుకోవాలనుకుంటే కనుక బరకగానే గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తినాలి అనుకున్నప్పుడు తీసుకొని పోపు గ్రైండ్ చేసుకుని పైనుంచి పోపు వేసుకొని తిందాం. అయితే నూనె నేను ఇందాక చెప్పా కదా ఎక్స్ట్రా వేసుకోమని. ఆ నూనెని ఏం చేద్దామంటే మీరు కొబ్బరి పచ్చడి లేదా ఏదైనా పచ్చడి, పప్పు ఆ పైన నూనెను ఒక చెంచా వేసుకొని తినండి. మహాద్భుతంగా ఉంటుందండి. అందుకని నూనె ఎక్కువ వేసుకోమని చెప్పింది. పచ్చడి లేకుండా ఉట్టి నూనెని వేసుకోండి. సూపర్ ఉంటుంది ఆ టేస్ట్. గోంగూర మీద నూనె.
రైట్. ఇది నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. మనం పచ్చడి పూర్తి చేసేసాము. పైనుంచి ఆవాలు ఇంగువ పోపు వేసాం. ఒక 2 గంటలు వదిలిపెడితే సెట్ అయిపోతుంది. ఉప్పు, కారము, పులుపు 3 సెట్ అయ్యి దివ్యంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకొని పచ్చి ఉల్లిపాయ పక్కన పెట్టుకోండి. ఇది ముద్ద తిని చిన్న ముక్క కొరుక్కుని తినండి. మజా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కారము అది ఫస్ట్ క్లాస్ ఉంటుంది. రైట్. మీరు చిన్నపిల్లలు కూడా చేసుకునేటువంటి ఇదండి ఇది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు, సునాయాసంగా చేసుకునేటువంటి నిల్వ పచ్చడి. ట్రై చేయండి. ఎలా ఉందో రుచి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మాట్లాడగలుగుదాం. థ్యాంక్స్.